శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆనంద్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 30/3/2017 ఉదయం 9:30 గంటలకు పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 కార్మికులు మరణించారు. మెస్సర్స్ అండ్ ఆనంద్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక రొయ్యల శుద్ధి జరిపే యూనిట్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని నల్లంవారి తోటలోని RS నంబర్ 828/872/2లో దీనిని నెలకొల్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం ఏప్రిల్ 2014 ఇచ్చారు. సంస్థ కార్యకలాపాలు మే 2014 నుంచి ప్రారంభమయ్యాయి. రోజుకి 10 టన్నుల రొయ్యలు ప్రాసెస్ చేసేందుకు 31/5/2025 వరకు చెల్లుబాటు అయ్యేలా అన్ని కార్యకలాపాలను సాగించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. ఈ పరిశ్రమ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. ఈ పరిశ్రమలో ప్రస్తుతం రొయ్యల తలలు తొలగించి ప్యాకింగ్ చేసి మరింత శుద్ధి చేసే నిమిత్తం వాటిని ఇతర యూనిట్లకు పంపడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో రొయ్యలను పరిశుభ్రం చేసేందుకు సదరు పరిశ్రమ రోజుకు 42 కిలోలీటర్ల నీటిని వినియోగిస్తుంది. ప్రతిరోజు విడుదలయ్యే 40 కిలోలీటర్ల వృధా నీటిని మొదట వ్యర్థాల సేకరణ ట్యాంకులోకి పంపించి తరువాత ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పంపింగ్ చేస్తారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటింగ్లో కనెక్షన్ ట్యాంకు, ఏరియేషన్ ట్యాంకు, క్లారిఫైరు, స్లడ్జ్, డ్రైయింగు, బ్రెడ్స్, బఫర్ ట్యాంకు, శాండ్ ఫిల్టర్, స్టోరేజ్ పాండ్ వంటి ఉంటాయి. శుద్ధి చేసిన ఈ నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూములలో మొక్కల పెంపకానికి సేద్యపు నీటిగా వినియోగిస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన టాస్క్ ఫోర్స్ కమిటీ 9/12/2016 ఈ పరిశ్రమను గురించి సమీక్ష జరిపింది. ఈటీపీ ఎవాల్యుయేషన్, ఫ్లోరోమీటర్ల ఏర్పాటు, గొంతేరు డ్రైన్కు దారితీసే పైప్ లైన్ను తొలగించడం తదితర నిర్దిష్టమైన సూచనలను 12/1/2017 ఈ పరిశ్రమ యాజమాన్యానికి సూచించింది. గొంతేరు డ్రైన్కు దారితీసే పైప్ లైన్లను ఇప్పటికే తొలగించారు. ఇతర సూచనల అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 30/3/2017 వ్యర్థాల కనెక్షన్ ట్యాంకులో నిర్వహణ పనుల నిమిత్తం 5 కూలీలు వెళ్లి మృతి చెందారు. ఈ కనెక్షన్ ట్యాంకు పరిమాణం 12.5 మీటర్లు × 4 మీటర్లు × 4 మీటర్లు 200 కిలోలీటర్లు ఉండేది. రొయ్యల శుద్ధి పరిశ్రమకు 100 మీటర్ల దూరంలో వ్యర్థాలను కనెక్షన్ ట్యాంకులోకి సేకరించి తరువాత వాటిని అదే పరిసరాల్లో ఉన్న ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టంలోకి పంపింగ్ చేస్తారు. వ్యర్థాల కనెక్షన్ ట్యాంకును GI షీట్లతో కవర్ చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీని నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా ఒక మ్యాన్హోల్ వంటి వ్యవస్థ ఇందులో ఉంటుంది. ప్రమాదం జరిగిన రోజున కనెక్షన్ ట్యాంకు నుంచి వ్యర్థాలను ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టంలోకి తీసుకువెళ్లే పైప్ లైన్ ఫుట్వాల్ బ్లాక్ అయ్యిందని చెబుతున్నారు. దీని మరమ్మతులు చేయడానికి వెళ్లిన 5 కార్మికులు మృతి చెందారు. పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత వీరి మృతికి ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుస్తాయి. మృతుల వివరాలు: బొడ్డు రాంబాబు 21 సంవత్సరాలు, అవాహితుడు, KP పాలెం. నల్లం ఏడుకొండలు 22 సంవత్సరాలు, అవాహితుడు, నల్లంవారి తోట. అవివాహితుడు జక్కంచెట్టి ప్రవీణ్ 22, అవివాహితుడు, కాళీపట్నం. తోట శ్రీనివాస్ 25, అవివాహితుడు, మొగల్తూరు. ఏదా ఏడుకొండలు 25, వివాహితుడు, సీతారాంపురం. ప్రమాదం గురించి వార్త తెలిసిన వెంటనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ అయ్యన్నపోతుడు గారు మరియు ఇతర మంత్రులు శ్రీమతి పీతల సుజాత గారు, శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు సంఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
5 మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేసియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రన్న బీమా కింద 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి 15 లక్షలు ఇందులో ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు నిన్ననే గురువారం బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎంత పెద్దవారైనా దోషులను తేలితే ఉపేక్షించేది లేదు. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఆక్వా ఇండస్ట్రీలో కార్మికుల రక్షణ కోసం తగు సూచనలు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కావలసిన చర్యలను సూచించడానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, దీంట్లో 2 ఇష్యూలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, నిన్న మొగల్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ మీద మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఒకసారి మంత్రి గారు ఇచ్చిన ఇదే స్టేట్మెంట్కి సంబంధించి ఇదే స్టేట్మెంట్లో ఉన్న కొన్ని అంశాలను నేను లేవనెత్తుతున్నా అధ్యక్ష. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ లేవనెత్తున్నా అధ్యక్ష. మంత్రి గారు తన స్టేట్మెంట్ చదువుతూ తాను అన్న మాటల్లోనే అధ్యక్ష సూటిగా నేను ప్రశ్న అడుగుతా ఉన్నా. ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అన్ని రోజులు ఎందుకు స్టోర్ చేశారు? ఈ వ్యర్థ మెటీరియల్ అంతా ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అన్ని రోజులు ఎందుకు స్టోర్ చేశారు? నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండి దాన్ని ఉపయోగించే ఆలోచనే వాళ్ళకు ఉంటే గొంతేరు డ్రైన్కు పైపులు ఎందుకు వేసినట్టు? నిజంగానే ట్రీట్మెంట్ ప్లాంట్ గన ఉంటే దాన్ని ఉపయోగించే మనస్తత్వమే వీళ్ళకు ఉంటే మరి గొంతేరు డ్రైన్కు ఎందుకు పైప్ లైన్ వేశారు? ఆ పైప్ లైన్ తీసేయమనేగా మీరు చెప్పింది. 2016లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పైప్ లైన్ తీసేయమనేగా చెప్పింది. మరి అటువంటప్పుడు నిజంగానే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే నిజంగానే దాన్ని ఉపయోగించే ఆలోచనే గన వాళ్ళకు ఉంటే ఎందుకు గొంతేరు డ్రైన్కు పైప్ లైన్ వేశారు? నెంబర్ 3, 2014లోనే పరిశ్రమ పెట్టారు మీరు అంటా ఉన్నారు. మరి 2016 దాకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పైప్ లైన్ తీసేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారని మీరు చెప్తా ఉన్నారు. మరి దాని అర్థం ఈ 2 సంవత్సరాలు ఈ పైప్ లైన్ల ద్వారా ఈ గొంతేరు డ్రైన్కు వ్యర్థాలన్నీ కూడా పంపించినట్టే కదా, అంతే కదా? నెంబర్ 4, అంటే దాని అర్థం మీరు 6వ పాయింట్లో చెప్పిన కథ ఏ కథ? అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కలెక్షన్ ట్యాంకు, ఏరేషన్ ట్యాంకు, క్లారిఫైయరు, స్లడ్జ్ డ్రైనింగ్ బెడ్స్, బఫర్ ట్యాంకు, శాండ్ ఫిల్టరు, స్టోరేజ్ పంటివి ఉంటాయి అన్నారు. అంటే బహుశా ఇవన్నీ లేవనే దాని అర్థమేమో నాకు తెలియదు. కానీ శుద్ధి చేసిన ఈ నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూముల్లో మొక్కల పెంపకానికి సేద్యపు నీటిగా వినియోగిస్తున్నారు. అంటే దాని అర్థం అది అబద్ధమే కదా? పైపులు ఉన్నాయి అని అంటే దాని అర్థం అబద్ధమే కదా?
చెప్తున్నా కదా బా. రెండేళ్లగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రైన్ దాకా ఆ పైపులు వేసి ఆ పైపుల ద్వారానే గొంతేరులో డ్రైన్లో పొల్యూషన్ కలుపుతా ఉన్నారు. అందుకనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఆ పైపులు తీసేయండి అని చెప్పి అనింది అని మీరంతకు మీరే రిపోర్ట్లో మీరే చెప్పారు. మరి పైపులు నిజంగా తీసేయండి అని చెప్పారు అంటే దాని అర్థం గొంతేరు డ్రైన్ లేక ఆ పైపుల ద్వారా ఈ వేస్ట్ అంతా కలుపుతా ఉన్నట్టే కదా. మరి అటువంటప్పుడు వీళ్ళు వ్యవసాయానికి ఆ నీళ్లు ఉపయోగపెట్టుకుంటున్నారు అని మీరు చెప్పిన పాయింట్ తప్పే కదా. తర్వాత అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి అధ్యక్ష, ఈ ఆనంద ప్రాన్ ప్రాసెసింగ్ ఇదే యాజమాన్యం అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి గోదావరి ఆక్వా ఫుడ్స్ పరిశ్రమను తుందూరులో అధ్యక్ష దాదాపుగా ఇంతకన్నా 10 రెట్ల కెపాసిటీ, అది ఎక్కువ. ఇదే యాజమాన్యానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అంతే గొంతేరులో ఇప్పటికే పైపుల ద్వారా కాలుష్యం వదులుతున్నారు అని తెలిసి అదే యాజమాన్యానికి అంతకన్నా 10 రెట్లు కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితి ఉన్న పరిశ్రమను పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అధ్యక్ష, ఈ 2 ఏళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే మాకు ఈ పరిశ్రమ వద్దు అని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. మీరేమో గతంలో జీరో పొల్యూషన్ అన్నారు అధ్యక్ష. మరి మీరే గతంలో జీరో పొల్యూషన్ అని అన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రెస్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇది జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టిన పరిస్థితుల్లో మరి మీరు ఇదే స్టేట్మెంట్లో ఇవాళ ఇచ్చే ఈ స్టేట్మెంట్లు చూస్తే ఈ స్టేట్మెంట్లో ఇవాళ మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవాళ మీరు ప్లేట్ మార్చి ఇది ఆరెంజ్ కేటగిరీలోకి వస్తూ ఉంది అని మళ్ళీ ఇవాళ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆరెంజ్ కేటగిరీ మొత్తానికి అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ ఇండెక్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష దాంట్లో 4 రకాలు ఉంటాయి. రెడ్, ఆరెంజ్, గ్రీను అండ్ వైట్. అధ్యక్ష ఇది 2016లో రివైజ్ అయిన సిపిసిబి అధ్యక్ష, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక రివైజ్ చేసిన ఇది. దీంట్లో సీరియల్ నెంబర్ 31లో ఆరెంజ్ కేటగిరీలో ఫిష్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ అనేది క్లియర్గా ఉంది. దీంట్లో అధ్యక్ష పొల్యూషన్ ఏంది అని అంటే మెయిన్లీ వాటర్ పొల్యూటింగ్. మొన్నటిదాకా మీరు జీరో పొల్యూటెంట్ అన్న వాళ్ళు ఇవాళ దాన్ని ఆరెంజ్ కేటగిరీలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నాకైతే అధ్యక్ష నాకైతే పరిశ్రమలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ముందు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు అధ్యక్ష, అది ముందు తెలుసుకోవాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు, సేఫ్టీ అక్కడ మెజర్స్ లేకపోవడం వల్ల నిన్న జరిగినటువంటి సంఘటనలో 5 చనిపోయారు, అది ముందు తెలుసుకోవాలి. లేకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, ఇది ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇవన్నీ అడుగుతున్నారు. నేను మొత్తం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల జరిగింది అధ్యక్ష, అక్కడ పొల్యూషన్ వల్ల జరగలేదు, ముందే తెలుసుకోవాలి. నేను ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ కలెక్షన్ ట్యాంక్ ఉంటే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే ఎందుకు జరిగిందని చెప్పి. అక్కడ కలెక్షన్ ట్యాంక్ నుండి ట్రీట్మెంట్ ప్లాంట్కు ఎప్పుడప్పుడు ఈ నీరంతా అక్కడికి వెళ్తుంది అధ్యక్ష, వ్యర్థాలన్నీ అందులోకి వెళ్తాయి. అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ అంతా కూడా శుద్ధి చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ కనెక్షన్ ట్యాంక్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్లే వాల్ కొద్దిగా రిపేర్ అవడం వల్ల ఆ వాల్ రిపేర్ చేయడానికి అందులోకి వెళ్లారు అధ్యక్ష. వెళ్ళటం వల్ల ఇది జరిగింది. కానీ ఈ నీటిని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ వాళ్ళు వాడుతున్నారంటే ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది అధ్యక్ష. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూని తీసుకెళ్లి మన గోదావరి ఆక్వా మెగా ఫుడ్కి తీసుకెళ్లారు అధ్యక్ష.
మేము ఒకటే మాట ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, దానితో పాటుగా ఎక్కడ కూడా పొల్యూషన్ అనే పదం ఎక్కడ ఉండకూడదు, వీలైనంత వరకు పొల్యూషన్ లేకుండా ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ లో రాజీ లేకుండా పరిశ్రమలు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ ఆక్వా మెగా ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీలో ఈరోజు ఎక్కడైతే పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ను శుద్ధి చేసి తాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అంత టెక్నాలజీ వచ్చింది. ఈరోజు ఈ ఆక్వా మెగా ఫుడ్ గురించి నీకేమైనా సరే చిత్తశుద్ధి ఉంటే నాతో ఒక రోజు రా, మన ఇద్దరం వెళ్దాం, ఎవరో వద్దు. అక్కడ ఈరోజు ముఖ్యమంత్రి గారు పైప్ లైన్లన్నీ కూడా వేయమన్నారు అధ్యక్ష. పైప్ లైన్లు వేయమండమే కాకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారు సిఈటిపి అని చెప్పి కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టండి. ఈ రోజు ఈ ఆక్వా ఫుడ్ పార్క్ నుంచే కాదు అధ్యక్ష, భీమవరం టౌన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ గాని, ఆక్వా ఫుడ్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ గాని, అన్ని వేస్ట్ వాటర్లు ఒక దగ్గరికి వచ్చి అది ట్రీట్మెంట్ చేసి దాని టెస్టింగ్ కూడా చేయాలి అధ్యక్ష. అది నార్మల్ వాటర్ గా తయారైన తర్వాత మన కంట్రోల్లో పెట్టుకొని, అర్ధరాత్రి కాదు అధ్యక్ష, పగలు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి ఆ నీటిని సముద్రంలో 10 కిలోమీటర్ల లోపలికి విడిచిపెట్టి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నిన్న ప్రమాదవశాత్తు జరిగితే దీన్ని రాజకీయం చేసి పరిశ్రమలు రాకుండా ఈరోజు అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఇది విధానం కాదు, ఇది విధానం కాదు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, నాతో రండి, మన ఇద్దరమే వెళ్దాం, భీమవరం దగ్గరికి వెళ్దాం. భీమవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే పొల్యూషన్ వాటర్ బయటకు వచ్చినా సరే, పొల్యూషన్ వాటర్ తో అక్కడ ఎక్కడైనా సరే వ్యవసాయానికి గాని, తాగునీరుకి గాని, ప్రజలకు గాని ఎక్కడైనా నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు చూపించు. కానీ కావాలని చెప్పి ఈరోజు ఇటువంటి అబండాలు వేయడం భావ్యం కాదు. పరిశ్రమలు ఉంటాయి అధ్యక్ష. ఈరోజు మీకు కూడా పరిశ్రమలు ఉన్నాయి. మీ పరిశ్రమలు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు చనిపోయారు. అలాగని రాజకీయం చేయడం లేదు, జరుగుతుంటాయి. జరిగేటప్పుడు దాని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకు జరిగిందో దాని యొక్క పరిస్థితిని కూడా తెలుసుకొని భవిష్యత్తులో జరగకుండా ఈరోజు సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నిన్న జరిగితే వెంటనే మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేశాం. 25 లక్షల రూపాయల వారి కుటుంబానికి వెంటనే పరిహారం అందజేశాం. పరిశ్రమనంతా కూడా మూత వేసడం జరిగింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అయిన తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్తో కమిటీ వేసి ఆ కమిటీ వెళ్లి అన్ని చూసిన తర్వాత యాజమాన్యాన్ని తప్పైతే వారి మీద యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. వారి పరిశ్రమ కూడా ముగించడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ దీనిని జరిగినటువంటి పరిణామాన్ని మీరు ఒక ఆలోచనతో చేయాలి. ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, రోజు ఎక్కడో ఒకరు చనిపోతారు, దానికి ఏదో కారణం ఉంటుంది. ఎవరో చనిపోయారని చెప్పి పరిశ్రమ మూసేయండి, ఇంకొక పరిశ్రమ రాకుండా చేయండి అని ఇటువంటి మాటలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానితో పాటుగా చాలా స్ట్రిక్ట్ గా ముఖ్యమంత్రి గారి తరఫున నేను సభకు హామీ ఇస్తున్నాను. ఎక్కడ పొల్యూషన్ లో రాజీ పడే ప్రశ్నే లేదు. పొల్యూషన్ 100% పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా, ఇటువంటి చిన్న చిన్న పరిణామాలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చొరవ చూపించి పరిశ్రమలను ఆహ్వానించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సరే దీనిలో ఏదైనా లోపాలున్నా మీరు చేయలేదు, అటువంటి సలహాలు ఇస్తే దాన్ని తీసుకొని అమలు చేయడానికి ముందుకు వెళ్తాను తప్ప ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాష్ట్రాన్ని మాత్రం నష్టం చేయొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. నీలాగా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదు జగన్మోహన్ రెడ్డి. నేను నేల మీద మట్టిలో కూర్చొని చదివాను. నీకు నాకు తేడా ఉంది. నీలాగా చదువుకొని నాకు ఇంగ్లీష్ వస్తే నీకు ఒక నిమిషం కూడా మాట్లాడే అర్హత లేకుండా నేను చేద్దును. నాకు ఒక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నాకు వస్తే నువ్వు ఈ సభలో ఒక నిమిషం కూడా ఉండకపోదు, వెంటనే పరిగెత్తి పారే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు మాట్లాడితే మీ చదువేంటి, నీలాగా బాగా డబ్బులుండి నేను చిన్నప్పుడు హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోను, లేకపోతే నిన్న అధ్యక్ష నిన్న కూడా చదువు గురించి మాట్లాడారు అధ్యక్ష.
నిన్న ఈయనతో చదివినటువంటి ఒక స్నేహితుడు అధ్యక్ష నాకు తెలియదు, నాకు 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అర్జెంటుగా రమ్మంటే బయటకు వెళ్ళాను. సార్ ఇది మంచి పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు నేను 12వ తరగతి హైదరాబాద్లో చదువుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 12వ తరగతి పేపర్ ఒకటి లీకేజ్ చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు. నేను వీలు కాక ఆ పేపరు లీకేజ్ చేయలేకపోయిన అధ్యక్ష, దానివల్ల నాకు కొట్టాడు. మా మదర్ వస్తే మా మదర్కి కొట్టాడు. ఆ కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. ఆ కారు నెంబర్ కూడా ఉంది. ఈ వివరాలన్నీ మీరు చెప్తే బాగుంటుంది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నేను ఆయనతో చదువుకున్నటువంటి స్టూడెంట్ అని నిన్న ఆయన చెప్పినా సరే ఆ ఊసి ఎత్తలేదు అధ్యక్ష. దయచేసి చదువు గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు. నాకు వచ్చింది, నేను చదువుకున్నాను. నేను ఆ రోజు నాకు వచ్చింది ఇంగ్లీష్ నాకు వచ్చుంటే ఒక్క రోజు నువ్వు సభలో ఉండకుండా నీకు పంపించే స్థాయి నాది అధ్యక్ష. నీకు చెప్తున్నాను. అయినా సరే నాకున్నటువంటి అవగాహనతోని ఆలోచనతోని విషయాలు చెప్తున్నాను. ఒక తప్పు దొరికితే దాన్ని లాగడం కాదు. నువ్వు అన్నావు నేను మంచి సలహాలు ఇస్తానని. ఆ సలహాలన్నీ కూడా మేము తీసుకుంటాం. మాలో లోపాలుంటే సరిచేసుకుంటాం. మీరైనా మేమైనా ఒక ప్రాణం పోతే ప్రాణం తేలేం అధ్యక్ష. ఈరోజు 25 లక్షలు అయితే ఇవ్వగలిగాం, ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం చేసుకోవాలి. ఎక్కడైనా సరే లోపాలుంటే సరిచూసుకోవాలి. కానీ ఇటువంటి దాన్ని మీరు రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వండి, తీసుకుని అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం తప్ప మీరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఈరోజు చూస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా శాసనసభ ద్వారా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో కూడా మార్పు రావాలి. మార్పు వచ్చి పరిశ్రమలకు ఆహ్వానించాలి. ఎక్కడ చిన్న పరిశ్రమ వస్తే వెంటనే వెళ్లి పరిశ్రమ రాకుండా అడ్డుపడే పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులకి స్వస్తి పలకదాం. అందరం కలిసి పొల్యూషన్ లేకుండా సేఫ్టీ మెజర్స్ పాటించి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కలగడానికి అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తద్వారా 10 మందికి ఉపయోగపడుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష గొప్ప స్పీచ్ అధ్యక్ష. నన్ను తిట్టడానికి అది ఇంపుగా వినడానికి మీరంతా కూడా ఇంతగా తాపత్రయపడతా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్పిందల్లా అది కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పా, అంతే తప్ప ఆయన మాట్లాడిన మాట అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు అని. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి, ఆ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కడైనా బయటికి పోయి మాదిరిగా మాట్లాడితే ఆయన పరువు పోతుందని చెప్పి ఇంకా మంచి సలహా ఇస్తే స్వీకరించాల్సింది పోయి ఏమేమో నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడతా. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, సింపుల్ గా ఒకటే అడుగుతా అధ్యక్ష. నేను ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్ అధ్యక్ష, సవాల్ నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించుకో. అధికారం నీ చేతుల్లో ఉంది కదా, అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా, ప్రూవ్ చేసుకో. నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈడ చెవుల్లో. నిజంగా ఏదైనా మాట్లాడడానికి హద్దు పొద్దు ఉండాలి. ఏంటి అధ్యక్ష ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీకు నక్కకి నాగలాకానికి ఉన్నటువంటి తోడా ఉంది అధ్యక్ష. 35 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం అంత ఏజ్ కూడా నీకు లేదు. ఆయనతో నువ్వు పోల్చుకుంటావు. ఛాలెంజ్ అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అధ్యక్ష. 2 సార్లు తోక ముడుచుకొని 2 సార్లు అధ్యక్ష బయటకు పారిపోయిన వ్యక్తి రోజు ఛాలెంజ్లు చేస్తున్నారు. మొన్ననే అగ్రిగోల్డ్ మీద నిజాయితీగా ఈ రోజు ఎంక్వైరీ చేస్తామంటే దానికి ఎస్ గాని నో గాని చెప్పకుండా బయటకు పారిపోయారు. నిన్న మళ్ళీ 10th క్లాసు పేపర్స్ లీకేజ్ మీద మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తామంటే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటే దానికి సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థాయి
నాకే ఎక్కువ, నాకే మీ స్థాయి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నీలో డబ్బు ఉండొచ్చు, నీలో అధికారం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నాలో ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నువ్వు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యావు, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాకు సభలో అర్హత ఉంది. నీకు నాకు నా స్థాయి ఎందుకు కాదన్నానంటే నువ్వు మొట్టమొదటిసారి నువ్వు అసెంబ్లీలోకి వచ్చావు, నీకేమీ తెలియదు. నేను 4 సార్లు సభలోకి వచ్చాను అధ్యక్ష. సాంప్రదాయాలు నాకు తెలుసు. దయ ఉంచి ఎప్పటికైనా సరే మీకు ఒకటే నేను తెలియజేస్తున్నాను, మీరు సబ్జెక్టుకి రండి, ఛాలెంజ్ చేయండి. ఈ రోజు ఇందులో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వినండి దయచేసి ప్లీజ్. అధ్యక్ష కామెంట్స్ ప్లీజ్. అధ్యక్ష, ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. మీ జీవితంలో ఏ రోజు ఆ మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష ఈ సబ్జెక్ట్ వస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు అంటూ, మంత్రి గారు అంటూ అధ్యక్ష, ఆయన సీరియస్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ అధ్యక్ష, ఎంతగా సీరియస్నెస్ ఉంది అని చెప్పి నిన్న విషయాలైతేనేమి, మొన్న అగ్రిగోల్డ్ విషయం అయితేనేమి, నిన్న 10th క్లాస్ పరీక్షల విషయం అయితేనేమి, ఈ రోజుకు సంబంధించి ఈ రోజు 5 మంది చనిపోయిన ఈ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి అధ్యక్ష, వీళ్ళకి ఏ మేరకు సీరియస్నెస్ ఉంది అని అంటే ఈ విషయంపై ఇది అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఏంది అధ్యక్ష? ఆర్డీఓతో ఎంక్వైరీ. ఏంది అధ్యక్ష ఇది? 5 సంవత్సరాలు 5 మంది చనిపోయారు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంట. అదే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఆర్డీఓ లెవెల్. ఏమన్నా మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? మీరు ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష ఇక సబ్జెక్ట్లోకి వద్దాం అధ్యక్ష. క్లియర్ కట్ గా ఇంతకు ముందు సంధించిన ప్రతి క్వశ్చన్ కూడా నేను సంధిస్తూ నేను ఒకటే మాట అన్నా, ఎవరికి కూడా అధ్యక్ష పరిశ్రమలు రాకూడదు అని ఎవరికి లేదు. అదే రకంగా అధ్యక్ష ఆ యాజమాన్యంతో కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఉన్నారు అటువంటి చోట మీరు ఇదే పైప్ లైన్ పెడతా ఉన్నారు, అటువంటి చోట మీరు ఇదే ప్రాజెక్టు మీరు పెడతా ఉన్నారు. ఇది కనుక పొరపాటు ఏదైనా జరిగితే అధ్యక్ష ఎన్ని వేల మంది చనిపోతారన్నది ఒక్కసారి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష ఇదే ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా 0 పొల్యూషన్ అన్నారు, దాని తర్వాత పైప్ లైన్ వేస్తానని చెప్పి కూడా అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఇదో అధ్యక్ష ఇది ఆర్ఓసీ నుంచి తీసుకొచ్చిన డేటా. ఆర్ఓసీ నుంచి ఈ కంపెనీ ఎవరిది అని చెప్పి తీసుకొస్తే ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీకి పైప్ లైన్ అనేది ఎవరు వేస్తారు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాదాపుగా అక్కడి నుంచి 30 కిలోమీటర్లు, దానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి నేను ప్రభుత్వానికి నిలదీస్తూ అడుగుతున్నా. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వమే పైప్ లైన్ ఖర్చుకు డబ్బు పెట్టే పరిస్థితి అయితే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమంత ఎఫెక్షన్ ఆ కంపెనీ మీద ఏమంత ప్రేమ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. లేదు వాళ్ళే పెడతారు ఇదే పైప్ లైన్ అనేటట్టుగా అయితే ఆ పైప్ లైన్కి అయ్యే ఖర్చు దాదాపుగా కనీసం అంటే 40 కోట్ల పైన అవుతుంది అధ్యక్ష. 30 కిలోమీటర్లు దాదాపుగా పైప్ లైన్ అధ్యక్ష. ప్లస్ గ్రామాలలో ఎవరు కూడా భూములు ఇవ్వరు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష ఆ పైప్ లైన్లు భూములు గుండా పోతాయి, ఊర్ల మధ్యలో నుంచి పోతాయి. లీక్ అయింది అంటే దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరు భూములు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం కూడా ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఈ పైప్ లైన్లకు సంబంధించి లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష
ఈ మధ్యకాలంలోనే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళేది అధ్యక్ష. నాగార్జున యూనివర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే అధ్యక్ష, ఈ పైప్ లైన్ అన్నది ఇక్కడ ఉన్న ఈ తుందూరు బేతపూడి గ్రామాలు సముద్ర తీర తక్కువ ఎత్తులో ఉన్నట్టు సముద్ర ఉపతీర పట్టణం కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు అంటే సీ లెవెల్ అధ్యక్ష, సీ లెవెల్ అధ్యక్ష, సముద్ర ఉపరితల మట్టం కన్నా అంటే సీ లెవెల్ కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు తక్కువ ఎత్తులో ఉన్నట్టు సమాచారం అధ్యక్ష. అకార్డింగ్ టు ది ప్రొఫెసర్, ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫైడ్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలు ఉన్నాయి అధ్యక్ష. మరో 2 వైపులా ఊర్లు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గొంతేరు డ్రైన్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు అవతల సముద్రం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నా, విషవాయువులు, గ్యాస్ ప్రమాదకరమైన అన్ని కూడా దాంట్లో నుంచే పోతాయి అధ్యక్ష. మరి ఎందుకు ఒప్పుకుంటారు అధ్యక్ష ఎవరైనా కూడా వాళ్ళ పైపుల్లో నుంచి, వాళ్ళ గ్రామాల్లో నుంచి, వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి, వాళ్ళ పొలాల్లో నుంచి ఆ పైప్ లైన్లు ఎలా పోతాయి? నిజంగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దాని బదులు 122 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకొని 25 కోట్లు పెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించే పరిస్థితి లేదు అని అంటున్నారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పైప్ లైన్ వేయడానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, 40 కోట్ల పైన పైప్ లైన్ అవుతుంది ఖర్చు చేయడానికి. మరి అదే యాజమాన్యానికి షిఫ్ట్ చేసి అదే యాజమాన్యాన్ని సీ కోస్ట్ లోకి తీసుకొని పోయి అధ్యక్ష, నేను మొదటే చెప్పాను అధ్యక్ష, ఈ ఏదైతే గోదావరి అక్వా మెగా పార్క్ ఉందో, ఫుడ్ పార్కు, దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ గ్రామాలకు కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే ఒక నీరి అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి 3 కోట్ల రూపాయలు కట్టి పైప్ లైన్ ఏ రకంగా వేయాలనేది ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పాము అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకొక 2-3 మంత్స్లో ఆ రిపోర్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థ అధ్యక్ష, ఇది కన్సల్టెన్సీగా తెలుసుకోవాలి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఈ వేస్ట్ వాటర్, అక్కడ భీమవరం దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కలిసి అక్కడ ట్రీట్మెంట్ చేసి డైరెక్ట్గా సముద్రంలో పంపించాలని చెప్పి ఒక పైప్ లైన్ వేయాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. దీని ఖర్చు కూడా ఈరోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కలిసి ఒక 25% పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక 50% ఇస్తుంది, మనం ఒక 25% పెట్టాలి అధ్యక్ష. ఇదేదో ఒక ఆక్వా ఫుడ్ పార్క్ గురించి కాదు అధ్యక్ష, ఇది అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ వాటర్ కానీ ఇంకా ఏవైనా పరిశ్రమలు పెడితే ఆ వేస్ట్ వాటర్ కానీ కలిసి ఈ పైప్ లైన్ ద్వారా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మళ్ళీ మాటిస్తున్నాం, ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఏ ఒక్కరికి నష్టం లేకుండా పొల్యూషన్ లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి అమితమైనటువంటి ప్రేమ ఉన్న జిల్లా, ఆ జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగితే సమస్య ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమైనటువంటి జిల్లాలో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకుంటారు అధ్యక్ష? ఎట్టి పరిస్థితిలో ఆ సమస్య రాదు. ఈ పైప్ లైన్ కూడా సముద్రంలోకేసి అక్కడ ఏ కాలువలు కానీ పొలాలు కానీ తాగునీరు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్కైనా ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న పరిశ్రమలు, మనం కూడా కొంత ఎందుకు కలుపుతున్నామంటే ఆ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ అవసరం కాబట్టి దాన్ని చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఎక్కడైనా సరే, చాలా సీనియర్ అని చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో చనిపోతే ముందు మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష, అది రూలు. ఎక్కడైనా సరే మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేదో కొత్తగా మనం వేసింది కాదు అధ్యక్ష. ఏ పరిశ్రమలో ఎవరైనా కార్మికుడు చనిపోతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనేది అది ఒక మ్యాండేట్, కంపల్సరీ చేయాలి. అది
ఆ రకంగా ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ చేత ఒక కమిటీ వేసి పరిశ్రమకు పంపించి టోటల్గా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఏ ఒక్కరు తప్పున్నా సరే నిన్న వెంటనే పరిశ్రమను ముగించాం అధ్యక్ష. ఈరోజు ఎఫ్ఐఆర్ కోర్సు కేసు బుక్ చేశాం అధ్యక్ష. ఈరోజు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ విధంగా చనిపోయారో ఇంక మనకి పూర్తిగా సమాచారం రాలేదు అధ్యక్ష. సమాచారం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకి వెంటనే అధ్యక్ష నిన్ననే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చాం. 15 లక్షలు పరిశ్రమల ద్వారా ఇప్పించాం. ఇంకా వర్క్మన్ కాంపన్సేషన్ కింద ఇంకా కొంత డబ్బు వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కలిసి ఆ కుటుంబాలకి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి జరగకూడదు అధ్యక్ష. మేము బాధపడ్డాం, కానీ జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగిందో ఎంక్వైరీ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటే దానికి అభినందించాలి. దానికి ఇంకేమైనా సలహాలు ఇవ్వాలి తప్ప ఈయన్ని కూడా రాజకీయం చేయడం భావ్యం కాదు. ఈ ప్రభుత్వం పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంది. ఎవరైనా పరిశ్రమలు పెట్టుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ ఇందులో భాగంగా ఇంకా ఎక్కడ పొల్యూషన్ అనే పదం లేకుండా, ఎక్కడ కూడా సేఫ్టీకి విఘాతం కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరు అభినందించకపోయినా సరే అల్లరి పెట్టకుండా కామ్గా ఉంటే దానంతలో అదే అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. ఏది దొరకలేదు అధ్యక్ష, మాట్లాడడానికి ఏది దొరకలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరం కలిసి గవర్నమెంట్ అధ్యక్ష. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ సబ్జెక్ట్ ఉండి ఉన్నారు, నేను కూడా ఉన్నాను సబ్జెక్ట్ ఉండి. వెంటనే అధ్యక్ష జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రి గారికి, ఆ జిల్లాకు చెందినటువంటి సుజాతమ్మ గారికి, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి ముగ్గురు పంపించాం అధ్యక్ష. జరిగినటువంటి 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే 3 మంత్రులకు పంపిస్తే అచ్చెన్నాయుడు గారు నువ్వు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, నీకో పని అయిపోయింది, ఎక్కడ ఎవరు చనిపోతారు, శవం ఎక్కడ దొరుకుతుంది, వెంటనే వెళ్ళి ఓడిపోదామని ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప సమస్య పరిష్కారానికి నువ్వెక్కడ కూడా చర్య చూపించడం లేదు. ఇది మంచి విధానం కాదు. ఏది దొరకకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని కూర్చో, కానీ అనవసరంగా కొత్త విషయాలు తీసుకొచ్చి ఈ సభా సమయాన్ని వృధా చేయొద్దు అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష మీరు కూడా గ్రహించాలి. మీరేం చెప్పారు ఉదయం వచ్చిన వెంటనే వారు అడ్జస్ట్మెంట్ మోషన్ ఇస్తే స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇస్తారని చెప్పారు. ఈ రోజు ఎంతో మంది సభ్యులు అధ్యక్ష ఒక ఆశతో 6-7 గంటలు మా నియోజకవర్గాల్లో సమస్యలు ప్రస్తావిద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని ఎంతో ఆశతో వస్తే 5 గంటల సేపు వృధా చేసి చివరికి మళ్ళీ ఏమీ లేక ఈ రకంగా సతికిలు పడి ఈ రకంగా చేయడం భావ్యం కాదు. ఎప్పటికైనా సరే ఎడిషనల్ గా ఏదైనా నేనిచ్చిన సమాచారానికి ఎడిషనల్ గా ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి, అది కూడా మేము తీసుకొని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నో పర్సనల్ గా మాట్లాడుకునేది అంటే అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎవరికైనా ప్లీజ్ డోంట్ గో ఫర్ పర్సనల్ ఎలిగేషన్స్. చనిపోయిన వారిని అవమానించే వాళ్ళని ఎవరిని చూడలేదు అధ్యక్ష. ఒక అచ్చెన్నాయుడు గారిని చూస్తా ఉన్నా. నిజంగా ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోవాలి. 5 మంది చనిపోయారు, అక్కడ కనపడరు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. ట్రైన్లో 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి పోడు. ఇదయా కనీసం మానవత్వం అన్నది ఉన్న నేర్చుకోండి ఫస్ట్ అధ్యక్ష. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, ఈ గొంతేరు డ్రైన్ అనేది వీళ్ళు ఏదైతే ప్రజలు ఏదైతే ఆరాట పడతా ఉన్నారో, ఏదైతే ప్రజలు ఇవాళ 2 సంవత్సరాలు అధ్యక్ష మానవత్వం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నీ పక్కనే నిన్నటి వరకు ఉండి
ఈ సభలో శాసనసభ్యుడిగా ఉండి ఒక వ్యక్తి భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం వెళ్ళలేని మనసు లేనటువంటి నువ్వు ఈ రోజు శాసనసభకు వచ్చి కనీసం నువ్వు సంతాపం తెలియజేయనటువంటి నువ్వు ఈ రోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు, మా గురించి విమర్శిస్తున్నావు. నీకు ఎప్పుడైనా సరే సమస్యని పరిష్కరించాలని ఆలోచన ఉంటే మేము స్వాగతిస్తాం. సమస్యని పరిష్కరించాలని కాదు. ప్రతి ఒక్క దగ్గర ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళడం, దాన్ని రాజకీయ చేయడం అనేది నీ బాధ్యం. ఈ రోజు మేము వెంటనే ఎక్కడైనా సరే బస్సు యాక్సిడెంట్ జరిగినా, ఇటువంటి ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అయినా సరే వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు కావాలని రాజకీయం చేస్తున్నావు. మానవత్వం అనే పదం అనే అర్హత ఈ గిట్టి పరిస్థితిలో లేదు. భూమా నాగిరెడ్డి గారి మరణంతోనే ఈ సభలోకి రాకుండా నువ్వు ఎప్పుడైతే అయ్యావో నీకు మానవత్వం లేదు, నువ్వు అసలు నీకు అనకూడదు, అటువంటి మనిషి నువ్వని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి వినండి. ఈ వ్యక్తిగత వ్యాఖ్యలతోటి సమస్య పక్కదారి పడుతుంది. ప్లీజ్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ 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 బీ సీటెడ్. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు వెనకపోస్తా ఉన్నా. వీళ్ళు ఏదైనా అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోతే 30 సంవత్సరాలు శోభమ్మ మీకు సర్వ్ చేసింది, మీకు ఊడిగం చేసింది 30 సంవత్సరాలు. శోభమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? శోభమ్మ చావుకు ఎందుకు రాలేదు? శోభమ్మ చనిపోయినప్పుడు ఒక్కడన్నా వచ్చినాడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోయినప్పుడు ఎవరు వచ్చినారు? ఏం మాట్లాడతారా? ఊరికే రాజకీయం చేయాలనుకుంటే ఏ ఇష్యూ అయినా రాజకీయాలు చేయొచ్చు. అధ్యక్ష, ఈ గొంతేరు డ్యాముకు సంబంధించి అధ్యక్ష, గొంతేరు Yes. దశ మీరు ఈ హౌస్లో ఈ హౌస్లో అధ్యక్ష సబ్జెక్ట్ మీద చర్చ చేయకుండా ఎక్కడికెక్కడికో తీసుకుపోవడం. ఈరోజు సంఘటన జరిగింది ఎక్కడ దశ? వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగితే ఎమ్మెల్యేలందరూ కూడా మహాడాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా మైక్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష మీరు కూడా ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అవకాశాలు ఇస్తే వారు ఆవేదన చెప్పుకుంటారు తప్ప ఈ సభ ప్రతిరోజు చూస్తున్న అధ్యక్ష స్టేట్మెంట్ ఇస్తామని మీకు మార్నింగే లెటర్ ఇచ్చారు మంత్రి గారు. దానికోసం 3.5 గంటలు సభ వృధా చేశారు. 1 గంట 54 నిమిషాలు, ఇంకొక 6 నిమిషాల్లో మీరు అర్జెంట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష? ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళ ఇష్ట ప్రకారం హౌస్ అంటే ఒక ఉందాతనం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ చేయాల్సిందిగా ఇష్టానుసారంగా ఏదంటే మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి రేపు ఈ సెషన్ అవుతానే ఒక క్లాసులు పెట్టిన అధ్యక్ష, రూల్స్ నేర్పించండి, శిక్షణ ఇవ్వండి. అదే మరిగా అధ్యక్ష నిన్న ఈరోజు చూశాను ఈ సభలో ఉందాతనం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా పోడియంకి గొడవ చేసే పరిస్థితి వస్తున్నారు. అది కూడా ప్రివిలేజ్ కమిటీ పంపించాలి. అంతేకాదు మీరు అవసరమైతే ఇంతకుముందు స్పీకర్ గారు పెట్టారు, రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఒక రెడ్ లైన్ పెట్టారు. రాబోయే సభలో రెడ్ లైన్ పెట్టి ఆ లైన్ దాటి ఎవరొచ్చినా ఆటోమేటిక్ గా సస్పెన్షన్ చేస్తే అప్పుడైనా వీళ్ళు కంట్రోల్ అవుతారు తప్ప లేకపోతే అధ్యక్ష మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ సభలో కరువు గురించి మాట్లాడారు అధ్యక్ష, త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారా, ప్రజా సమస్యలు ఒకటి మాట్లాడారా? వీళ్ళకి ఏం అర్హత ఉంది అధ్యక్ష మాట్లాడడానికి? ఒక డిమాండ్ చర్చ చేశారా? ఒక బిల్లు చర్చ చేశారా? ఒక క్వశ్చన్ అవర్ల అధ్యక్ష ఎప్పుడు ప్రతిపక్షానికి అవకాశం క్వశ్చన్ అవర్, కనీసం 9 గంటలకు ఒక్కరోజైనా క్వశ్చన్ అవర్ జరగనిచ్చారా? ఏంటి అధ్యక్ష ఇది? ఇలాంటి సభ ఏ విధంగా హుందాగా ఉంటుందని అడుగుతున్నాను. ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీన్ని డెఫినెట్ గా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్ లో మీరు మన ఎథిక్స్ కమిటీనా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ పెట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి, రెడ్ లైన్ పెట్టాలి. ఎవరైనా లైన్ దాటి వస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. సబ్జెక్టు డిబేట్ చేస్తే కరెక్ట్ చేసే పరిస్థితి రావాల్సి కోరుకుంటూ ప్రస్తుత అధ్యక్ష ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రజల ఆవేదన, అక్కడ ప్రజల ఆలోచన ఏమున్నా అవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. సభ్యుల అవగాహన కోసం 2 రోజులు పెట్టాం, 1 రోజు కాదు.
అవగాహన కోసం 2 రోజులు క్లాస్ పెట్టాను. చాలా మంది ముఖ్యులు చెప్పారు. ఇప్పుడు అవుట్డేటెడ్ ఎమ్మెల్యేలు ఎవరో, ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎవరో కూడా అందరికీ తెలుసు. ఇదే సరిపోతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, గొంతేరు డ్రైన్కి సంబంధించి 30,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష. అధ్యక్ష, యనమద్దూరు డ్రైన్ అని చెప్పి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే డ్రైన్ పూర్తిగా కూడా కాలుష్యమయం అయిపోయి ఇంతకుముందు తాగునీళ్లు సాగునీటికి ఉపయోగపడే డ్రైను ఈ రకంగా పొల్యూషన్స్ డైరెక్ట్ గా డ్రైన్లలో కలిసినందువల్ల పూర్తిగా తాగునీటి సాగునీటి కథ దేవుడు ఎరుగు ఇవాళ రెండింటికి కూడా దూరం అయిపోయిన పరిస్థితి యనమద్దూరు డ్రైన్. అదే రకంగా ఇప్పుడు గొంతేరు డ్రైన్ కూడా పరిస్థితి ఏంటంటే 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఇవాళ ఎందుకు భయపడతా ఉన్నారు అని అంటే దాని పరిస్థితి కూడా యనమద్దూరు డ్రైన్ మాదిరిగానే తయారవుతుంది. చివరికి అది తాగేదానికి కనీసం ఇప్పుడు ఇవాళ తాగునీళ్లు మంచినీళ్లు ఇవాళ సాగునీళ్లు ఉన్న పరిస్థితి నుంచి రెండింటికి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అన్న భయం ఇవాళ రైతుల్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆక్వా ఫుడ్ పార్క్ కు సంబంధించి అక్కడ అసలు దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆక్వా ఫుడ్ పార్క్ కు సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ సంస్థకు సపోర్ట్ చేస్తూ ఇవాళ తాను 37 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అధ్యక్ష. అక్కడ సత్యనారాయణ గారు ప్లీజ్ what is this? I said no, you cannot dictate the chair. Please be seated. Yes, please be seated. Please be seated. అధ్యక్ష, వ్యక్తిగత విమర్శల్లోకి పోవద్దండి. ఏంటండి, ఏం చేస్తారు చెప్పండి. ఏంటి మీకు పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. మీరు ఇష్యూ కన్ఫైన్ కాదు. మీ లీడర్ చెప్తే వింటారు, ఎవరు చెప్పినా వినరు. ఏమండి ఎట్లయితే మీరు ఇంతసేపు మాట్లాడారు, వ్యక్తిగత విమర్శలు తప్పితే సమస్య గురించి మాట్లాడలేరు. ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. నో, సత్యనారాయణ గారు. ఎస్ అధ్యక్ష, ఇనిషియేట్ ఏదైతే జరిగిందో ఇది మొగల్తూరు సంబంధించిన ఒక ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్య అధ్యక్ష. ఏదైతే యాక్సిడెంట్ జరుగుతాయో పరిశ్రమలో యాక్సిడెంట్ జరగడం అనేది మరి ఊహించడే కాదు, పరిశ్రమ రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించాలని ఒక సాంప్రదాయాన్ని ఆలోచించే మరి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా నిన్న మొగల్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ అనేది ఎవరో ఆశించింది కాదు. ఒక సంపలో వారి కూలీలు వచ్చి ఆ పరిశ్రమలో ఉండే పరిశ్రమని ఏదైతే శుద్ధి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అనుకోని రీతిలో వారు మరణించినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఆ పరిశ్రమలో ఏ రకమైన ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేశారో లేదా అనేది ఒక ఆలోచన చేయడానికి ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రియల్ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉంది, లేదో పరిశ్రమకు సంబంధించిన చనిపోయిన వారికి హెచ్చరికలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈనాడు ప్రభుత్వం ముందుకొచ్చిన విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం. ఈనాడు మీరు ఒకటే ప్రతిపక్ష నాయకుడిగా కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలు మూసేయాలా ఉంచాలా, పరిశ్రమలు ప్రోత్సహించాలనే విషయాన్ని ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈనాడు వారు ఇవాళ మొగల్తూరు సమస్య మీద మాట్లాడకుండా ఇవాళ గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్యని రెండూ కూడా సెటిల్ చేసి రెండు విషయాలు కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఇవాళ ప్రత్యేకంగా గోదావరి ఫుడ్ పార్క్ ఏదైతే వచ్చిందో ఏదో ఇదే మేనేజ్మెంట్ తాలూకు కొంతమంది డైరెక్టర్స్గా ఉండి ఇది కానిస్టోరియల్గా ప్రారంభించిన ఒక ఫుడ్ పార్క్ గోదావరి ఫుడ్ పార్క్ అనేది ఒక ఆనందవారి మేనేజ్మెంటే కాకుండా ఇతరులు కూడా కలిసి ఈ యొక్క పరిశ్రమ స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆక్వా ఫుడ్ పార్క్ కింద ఈ యొక్క పరిశ్రమ తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రారంభించుకుని 123 కోట్లతోటి పెట్టుబడులతో పరిశ్రమ ప్రారంభించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అక్కడుండే మరి ఏదైతే ఇందాక
యాక్సిడెంట్ ప్రతి యాక్సిడెంట్ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనే ఆలోచన ఏనాడు కూడా ఇది సాంప్రదాయం కాదు. ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు పరిశ్రమలో కాదు రోడ్ల మీద కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆ పరిశ్రమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారి ఫ్యాక్టరీ మీద కూడా 2008లో మరి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారా, లేదనుకుంటే ఆ ప్రభుత్వం అక్కడ ఉండే మంత్రులు వెళ్ళారా, లేదా అధికారులు వెళ్ళారని ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. 2008 27వ తారీఖున వారి యొక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా యాక్సిడెంట్ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేశాం? అలాగే 2008లో కూడా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఇదే రకమైన శుద్ధాలను మరి క్లీన్ చేయాలని చెప్పినప్పుడు సమయశుద్ధి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ కూడా 3 మృతి చెందారని చెప్పారు. అప్పుడు కూడా మరి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వారికి సంబంధించిన ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి ఆ ప్రభుత్వం మీద ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నేను కూడా ఉన్నాను ఆ ప్రభుత్వంలో. అటువంటి ప్రభుత్వంలో ఎక్స్రేస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామనే విషయాన్ని కూడా మేము ముందు చెప్తా ఉన్నాం. కానీ ఈ రోజు వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలో మూసేయాలా, పరిశ్రమలు ఇక్కడ తీసుకెళ్లి సముద్ర పక్కన పెట్టాలా అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిశ్రమ పెట్టాలని ప్రతి పరిశ్రమ కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది, కానీ ఈ దేశంలో వచ్చిన పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యంతో 95% ప్రైవేటు పరిశ్రమలు వచ్చాయి. అంతేకాని ప్రభుత్వ పరిశ్రమలు 5% మాత్రమే ఈ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని కూడా మరి ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు కానీ గ్రహించవలసిన పరిస్థితి ఉంది. పరిశ్రమలు ఏదైతే వస్తా ఉన్నాయో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పరిశ్రమలు ప్రోత్సహించి ఏదైతే నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన మాత్రం ఉంది. ఈనాడు ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ లో కాకుండా మరి జరుగుతున్న అనేక యాక్సిడెంట్లు ప్రతి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, లేదు ప్రతి చూడాలని చెప్పి ఏదైతే ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నుంచి మాట్లాడుతున్నారో అది బాధాకరమైన విషయం. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క అనేక సమస్యలతో పాటు ఆయన ఈ సమస్య మీద పట్టించుకున్నారు. నిన్ననే ప్రత్యేకంగా ఈ యొక్క మొగల్తూరు కార్యక్రమంలో నేను కూడా మా శాసనసభ్యులు 3 కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నా విషయం నా దగ్గరికి వచ్చింది. కలెక్టర్ గారిని నేను పంపిస్తా ఉన్నాను, కలెక్టర్ గారు కాకుండా మీరు కూడా వెళ్ళండి అని చెప్పి శాసనసభ్యుల్ని అలాగే మంత్రులు జిల్లా సంబంధించిన మంత్రులిద్దరిని ఇన్ఛార్జ్ మంత్రి కూడా నేను పంపించడం జరిగింది. అధ్యక్ష, వారికి సంబంధించిన యజమాని కూడా బాధ్యత ఉంది కనుక యజమానిని కూడా ఎక్స్రేస్ ఇవ్వడానికి ప్రభుత్వమే కాదు యజమాని యొక్క నెగ్లిజెన్స్ ఉన్నది, వారి యొక్క మృతుల కుటుంబాలు కూడా ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని తప్పులు ఉన్న వల్ల ఇది జరిగిందని చెప్పి ఏదో చెప్తున్నారో వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ప్రత్యేకంగా 3 గంటల గల మంత్రులు కానీ ఆ కార్యక్రమం కూడా వెళ్ళడం జరిగింది. అధ్యక్ష, రెండవది ఏంటంటే ఇవాళ గోదావరి ఫుడ్ పార్క్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నారని అధ్యక్ష, ఇది ఈ కార్యక్రమం చూసినట్టయితే గోదావరి ఫుడ్ పార్క్ మీద శాసనసభ్యులు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ జిల్లాలో జరుగుతున్న పరిశ్రమలు ప్రోత్సహించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా అధికారులు ప్రజాపతులు కూడా కలిసి అక్కడ ఉండే సమస్యను పరిష్కారం చేయమని చెప్పి నన్ను కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇటువంటి పరిశ్రమలు ఎన్నున్నాయని చెప్పి పరిశ్రమలు కూడా నేను ప్రత్యేకంగా ఆ జిల్లా సంబంధించిన వరకు రొయ్యల పరిశ్రమ, చేపల పరిశ్రమ చాలా విస్తృతంగా జరుగుతుంది. దానివల్ల మరి విదేశాలకు సంబంధించిన మరి ఆదాయాలు కూడా ఇవాళ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చేపల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి, రొయ్యల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో మరి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఈ దేశంలోనే 50% మరి రొయ్యల పరిశ్రమ సంబంధించిన ఆదాయాన్ని కూడా విదేశ ఆదాయాన్ని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో సంపాదించుకున్న విషయం కూడా చెప్తా ఉన్నాం. ఒకటి ఆయన చెప్పే ఒక విషయాన్ని నేను చూశాను అధ్యక్ష, మరి సిమెంట్ పరిశ్రమ చూసినట్టయితే 60% కన్నా పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇవాళ రొయ్యల పరిశ్రమ చూసినట్టయితే 40% నుంచి 60% లోపలనే ఒక మరి పరిశ్రమల యొక్క కాలుష్యం ఉన్నప్పుడు కూడా ఎఫ్లెట్ ట్రీట్మెంట్ అన్ని ఉండాలనేది ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ రోజు చెప్తా ఉన్నారు. ఈయన మరి చూసినట్టయితే వెలగదూరు డ్రైన్ గురించి చెప్తా ఉన్నారు. వెలగదూరు డ్రైన్ లో కాలుష్యం అయిపోయింది అని చెప్పి గత ప్రభుత్వాలు దాన్ని నెగ్లెక్ట్ చేశారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ పరిశ్రమ సంబంధించినంత వరకు ఆ వెలగదూరులో ఏదైతే మరి ప్రజలు భయాందోళనకు గురవుతున్న వాటి వాస్తవం అధ్యక్ష, నేను తప్పట్లేదు. అటువంటి కాలుష్యాన్ని నివారణ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడం, ప్రత్యేకంగా మా ఎంపీ తోట రామలక్ష్మి గారు కూడా నోటీసులు అందజేసి ఆ యొక్క పొల్యూషన్ ఎక్కడైతే పరిశ్రమలే వారిది మీద లేదు ఆ కారుకి మా పార్టీకి సంబంధించిన
రాజ్యసభ సభ్యురాలు వారి తాలూకు ఫ్యామిలీ కుటుంబాలు కూడా మరి నోటీసులు ఇచ్చిన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు అధ్యక్ష. కారణం ఏంటంటే నేను ఆ పరిశ్రమను కూడా చూసా. ఎఫ్లెట్ ట్రీట్మెంట్ పనిచేయకపోతే కాలుష్యం అనేది నీరు జారవలసిన పరిస్థితి. గోదావరి ఫుట్బాల్ చూసినట్లయితే 0% మరి డిశ్చార్జ్ అనేది పరిశ్రమ యొక్క మరి దానికి అనుమతించారు అధ్యక్ష. అయినప్పుడు కూడా అక్కడ ఉండే పరిశ్రమల ఆధ్వర్యంతో ఈ కాలుష్యం వచ్చేస్తుందని చెప్తే ఏ ఒక్క నీరు ముట్టు కూడా ఈ యొక్క అది గొంతేరు డ్రైన్కి వెళ్తుంది అధ్యక్ష. గొంతేరు డ్రైన్కి వెళ్ళాలి అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. సమాచారం ఈరోజు మరి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్య ఇవాళ సిపిఎం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ రాజకీయాలు చేస్తూ అక్కడ పరిశ్రమలు రాకూడదు, మా జిల్లాలో పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదనే ఆలోచనతో ఏదైతే పరిశ్రమ చేస్తున్నారో అది ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా మంచితం కాదు, సంస్కృతం కాదు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, మా జిల్లాకు ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాకి పరిశ్రమలు రావాలని కోరుకునే ఒక ప్రతినిధిగా కానీ ఆ జిల్లా యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన చేసే కార్యక్రమాలు కానీ జరుగుతున్న కార్యక్రమాలు కలుషిత నివారణం, అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఎక్స్ప్రెస్గా మాట్లాడమని చెప్పండి సార్. పరిశ్రమలు మూసేయండి, పరిశ్రమలు ఇక్కడ కాదు వేరే చోటకు తీసుకెళ్ళమని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షం కానీ ఆలోచన చేయడం మంచిది కాదని మాత్రమే ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ప్రత్యేక ప్రతిపక్షాన్ని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. ఇటువంటి పరిశ్రమలో మరి రావాలి. ఏదైతే ఎఫ్లెట్ ట్రీట్మెంట్ లేక ఎక్కడైనా ఉంటే పరిశ్రమలు పోతాం, ఎవరో తీసుకురండి, ప్రభుత్వం తీసుకురండి. డెఫినెట్ గా కాలుష్య నివారణలో ప్రభుత్వ స్థితిగా ముఖ్యమంత్రిగా సబ్సిడీగా పనిచేయడానికి చెబుతున్నారు. అటువంటి కార్యక్రమాలు ఏదైతే ఈ జలదూరు డ్రైన్ కానీ గొంతేరు డ్రైన్ కానీ ఎటువంటి కాలుష్యం నివారణ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్ కానీ పొల్యూటెడ్ బోర్డు కానీ ప్రత్యేకంగా ఆలోచన చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సభ తీసుకొస్తున్నారు. డెఫినెట్ గా ఆ గుంటూరు ఏదైతే ఇవాళ 3 గ్రామాల గురించి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 3 గ్రామాలకు సంబంధించినంత వరకు కే మేతమూడు అధ్యక్ష, రెండోది గరువు అధ్యక్ష, మూడోది వచ్చినట్టుగా తుందూరు. ఈ తుందూరు 3 గ్రామాలకు సంబంధించిన ఏదైతే అభద్రతా భావం ఉందో వారికి సంబంధించినంత వరకు వాటర్ పొల్యూషన్ అని, ఎయిర్ పొల్యూషన్ అని, గ్యాస్ పొల్యూషన్ అని 3 సమస్యలు సిపిఎం వారు కొంతమంది అభద్రతా భావం కల్పించడానికి ఒక ప్రొఫెసర్ తీసుకొచ్చి ఆ గ్రామాలు పొల్యూట్ చేసేసి మానసికంగా పొల్యూట్ చేసేసి ఇది పొల్యూషన్ లేకపోయినప్పుడు కూడా పొల్యూషన్ అభద్రత చేసే కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నీటి అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజాలు తెలుసుకుని పక్క తప్పుతున్నారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు తెలుసుకోకుండా ఈ ఎక్కువ గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన వరకు ఎటువంటి కాలుష్యం ఉన్నా కంట్రోల్ చేయడానికి కానీ ఒక నీరు పొట్టు జరిగితే ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ప్రభుత్వం పరిశ్రమలను సమర్థించాలని ఆలోచన తప్ప ఈ పైప్ లైన్ ప్రైవేట్ ఇండస్ట్రీయా గవర్నమెంట్ ఇండస్ట్రీ అని కాదు. కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది పైప్ లైన్ వేయడానికి. కానీ నాకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కానీ మా శాసనసభ్యులకు కానీ మా జిల్లా మంత్రులందరూ కూడా కూర్చున్నప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాను. మాధవ్ నాయుడు 2 minutes ప్లీజ్. 2 minutes. నమస్కారం అధ్యక్ష. ఈ యొక్క దురదృష్టకర సంఘటన మా నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గంలో జరిగింది అధ్యక్ష. అయితే ఇటువంటి యొక్క సంఘటన మీద సీరియస్ గా డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే, అవకాశం ఇస్తే దీన్ని ప్రతిపక్ష సభ్యులందరూ కూడా దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. దీని మీద చర్చ జరగనివ్వకుండా ఒక విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా, వేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఈ మా నర్సాపురం నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళని వేడుకున్నాం అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరిగే విధంగా, దీని మీద ఒక క్లారిటీ వచ్చే విధంగా ఒక సభ జరగాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా అన్యాయం, చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి విషయం తెలిసిన వెంటనే మమ్మల్ని గౌరవించడం జరిగింది అధ్యక్ష. ఆయన ఛాంబర్లోకి ఏంటి సంఘటన అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఆరా తీయటం, అదేవిధంగా అక్కడే మన కలెక్టర్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం, ఆ యొక్క స్పాట్ లోకి ఇమీడియట్ గా మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని కూడా, అదేవిధంగా మాతో పాటు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా
మా జిల్లా మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పేతురు సుజాత గారిని కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మేము హుటాహుటిన అక్కడ సంఘటన దగ్గరికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ 5గురు చనిపోవటం జరిగింది అధ్యక్ష. వాళ్ళ 5గురు కూడా చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అందరూ కూడా 22 సంవత్సరాలు 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్ష. అందులో 2కి వివాహం అయింది, మిగతా 3 కూడా వివాహం అవ్వలేదు. అయినప్పటికీ కూడా 5గురు యొక్క కుటుంబాలు కూడా వాళ్ళ మీదే ఆధారపడేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళు చనిపోయారో మొత్తం 5 కుటుంబాలు కూడా వాళ్ళ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ యొక్క సంఘటన పూర్తిగా యాజమాన్యం వారి యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం, ఆ సందర్భంగా ఆ యొక్క ఇండస్ట్రీని కూడా సీజ్ చేయమని చెప్పేసి ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా వాళ్ళని కట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారితో మాతోటి అదేవిధంగా బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా యాజమాన్యం మీద కఠినంగా వ్యవహరించి వారి నష్టపరిహారం యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే కలెక్టర్ గారు కూడా యాజమాన్యంతో మాట్లాడారో వాళ్ళు కూడా తక్కువ అమౌంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో బాధితులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి 15 లక్షల రూపాయలు చొప్పున అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ద్వారా ఇప్పించే విధంగా, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారు చెప్తే దాని ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 లక్షలు ఇద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం 15 లక్షల వరకు కూడా మట్టు చెప్పాలి, జరిగినది చాలా అన్యాయం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ ప్రకారంగా అక్కడ వెంటనే మళ్ళీ కలెక్టర్ గారు కూడా ప్రకటించడంతో బట్టి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వేళ ఎంత డబ్బు అయినా సరే వాళ్ళ పోయిన ప్రాణాలు అనేది నిజంగా వెనక్కి రావడం అనేది చాలా కష్టం. వేళ ప్రజా యొక్క కుటుంబాలను ఎంత ఇచ్చినా గానీ అది తీరని లోటు అధ్యక్ష. అది అయితే ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు విత్ ఇన్ అవర్స్ లో ఆయన అంత పెద్ద మొత్తంలో ఆ యొక్క బాధితులకు అందే విధంగా ఆయన తీసినటువంటి చొరవ నిజంగా కుటుంబాల తరఫున ఆయనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నిన్న రాత్రికి ఏదైతే మొత్తం మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అదేవిధంగా మా జిల్లా ఇద్దరు మంత్రులు మేమంతా అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత రాత్రికి గౌరవ ప్రతిపక్ష నాయకులు మా నర్సాపూర్ నియోజకవర్గం రావడం జరిగింది అధ్యక్ష. అయితే మేమందరం కూడా సంతోషించాం, ఓకే ప్రతిపక్ష నాయకులు వచ్చారు, ఏదో ఆయన కూడా తోచింది ఏదో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి చిన్నపిల్లడు కూడా చెప్తున్నారు అధ్యక్ష, వాళ్ళ చాలా లక్షల కోట్లలో ప్రజాధనం ఆయన దగ్గర ఉంది, ఆయన దోచేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ప్రతి చిన్నపిల్లడు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళ ఆ రకంగా ఆయన ప్రజల ధనం ఆయన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అంతమంది పాపం 5గురు ఒకేసారి చనిపోయారు, ఎంతో కొంత ఆయన తోచింది ఆయన ఏదో చేస్తారు, ఆయన తరఫున పార్టీ తరఫున ఆయన చేస్తారని చెప్పేసి వీళ్ళందరం కూడా ఆశించాం అధ్యక్ష. కాకపోతే ఆయన ఏదో ఫోటోల కోసం అట్ల కోసం ఏదో వచ్చి అక్కడ గంట కూడా లేదు అధ్యక్ష, ఒక అరగంట అక్కడ వచ్చి కూర్చుని ఆ తర్వాత గంట ఎంతో వాళ్ళ యొక్క నాయకుడింట్లో కూర్చొని భోజనం చేసి ఆయన వెనక రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని చూస్తున్నటువంటి తీరు, వాళ్ళని ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూస్తుంటే అధ్యక్ష ఆయన ఎక్కడ కూడా సానుభూతి లేదు అధ్యక్ష. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎక్కడ కూడా సానుభూతి లేదు అధ్యక్ష. కేవలం ఆయన యొక్క మనుగడ కోసం వారు రాజకీయం చేయడం కోసం యొక్క ఇష్యూని శవరాజకీయం చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఇష్యూగా మీకు తెలియపరుస్తున్నాం అధ్యక్ష. చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళు మేము చెప్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఎట్టిపరుస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్టబన్ గా చాలా క్లారిటీగా ఉన్నారు అధ్యక్ష. జరిగిన ఇన్సిడెంట్ మీద ఎట్టిపరుస్తున్నా కూడా ఎవరిని కూడా ఎంత పెద్దవారైనా సరే వదిలేదు లేదు, కఠినమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు ఈ మధ్యన చూస్తే అధ్యక్ష గత ఇదే ఇష్యూస్ మీద ఇదే పొల్యూషన్స్ మీద వేళ పెద్ద మనిషి చెప్తున్నాడు ఆయన 8 బ్రెయిన్ పొల్యూషన్ అయ్యానని చెప్పేసి ఏ ఇష్యూస్ మీద కుసనవర్ కూడా ఉంది అధ్యక్ష గత 4 రోజుల క్రితం. అయితే ఆ కుసనవర్ ఎక్కడ కూడా చర్చకు రానివ్వకుండా ఆ యొక్క సభని డిస్టర్బ్ చేసినట్టు కనుక వేళ ప్రతిపక్ష నాయకుడికి చెందిన అధ్యక్ష. వేళ అతను చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే కనుక దయ్యాలు వేదాలు చెప్తున్నట్టుగా అతని యొక్క విధానం ఉంది తప్ప ఎక్కడ కూడా దీని యొక్క రాజకీయం చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో అతను బిహేవియర్ ఎక్కడ కూడా లేదని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సభాముఖంగా ఇంకొక విషయం చెప్తున్నాడు అధ్యక్ష. ఇండస్ట్రీస్ అన్ని కూడా
సముద్రం పక్కన పెట్టాలని చెప్పేసి చెప్తున్నాను అధ్యక్ష. అది నిజంగా చాలా అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు సముద్రం పక్కన పెట్టేసి అన్ని కూడా సముద్రం వదిలేచ్చే అధ్యక్ష, మొత్తం అంతా కూడా పెద్దలని కూడా వదిలేచ్చే అధ్యక్ష. అంటే మత్స్యకారులు ఏమైపోతారు అధ్యక్ష? వాళ్ళ సముద్రంలో వాళ్ళ మత్స్య సంపద అంతా మత్స్య సంపద ఉంది అధ్యక్ష. వాళ్ళు దాని మీద ఆధారపడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ అనేది పెట్టేసాడు వదిలేనే అనేది అతని ఉద్దేశం అవుతాయి కనుక వాళ్ళు దాదాపు అక్కడ ప్రాంతాలంతా కూడా వ్యర్థానికి గురైపోయి, పొల్యూషన్ గురైపోయి, మత్స్య సంపద అంతా కూడా పాడైపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ మత్స్యకారులందరూ కూడా వాళ్ళు నిరాశలైపోయేటువంటి పరిస్థితి, ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అంటే మత్స్యకారులకు అన్యాయం చేద్దాం అధ్యక్ష అతని ఉద్దేశం. మత్స్యకారులు అతనికి అక్కర్లేదు అధ్యక్ష. అతనికి ఏంటి అధ్యక్ష ప్రవర్తన? వాళ్ళ యొక్క జరిగిన సంఘటన మీద ఎందుకు జరిగింది, ఇది భవిష్యత్తులో జరగకూడదు అతను తెలియదు అధ్యక్ష. ఇంతకుముందు ఎప్పుడు కూడా అతని ఆధ్వర్యంలో జరగలేదు అధ్యక్ష. ఇందాక పెద్ద ఎంతో చెప్పారు అధ్యక్ష, మంత్రి గారికి కూడా చెప్పారు అధ్యక్ష. ఏ రకంగా అతనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ లో ఎంతమంది చనిపోయారు, ఎన్ని వందల మంది చనిపోయారు, వాళ్ళకి ఏ రంగాన్ని ఏం చేశారు అన్ని కూడా వివరించారు అధ్యక్ష. అంతే తప్ప ఇవాళ ఈ యొక్క ఇష్యూని బేస్ చేసుకుని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇవాళ అందరం కూడా కోరుకున్నాం అధ్యక్ష, మా జిల్లా ఎమ్మెల్యేలో ఉండండి, మా పార్టీ ఎమ్మెల్యేలో ఉండండి, మొత్తం అందరం కూడా కోరుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా జరగకూడదు, ఇవాళ ఇటువంటి ఆస్కారం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ 8 డ్రైన్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అధ్యక్ష. ఆ 8 డ్రైన్ కానుకున్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వ్యర్థాలన్నీ కూడా ఎక్కడా కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం వల్లే ఆ 8 డ్రైన్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అధ్యక్ష. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చిన వెంటనే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. 8 డ్రైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 నెలల్లో, రాబోయే 9 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుద్ధి చేయాలి దాన్ని. వాళ్ళ ఆ యొక్క విషయాన్ని మళ్ళీ నా దృష్టిలో పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్తాను జరిగిన అధ్యక్ష. అధ్యక్ష 5 మరణించారు. ముఖ్యమంత్రి గారు తెలిసిన వెంటనే మమ్మల్ని పిలిచి 5 నిమిషాల్లో వాళ్ళకి హెల్ప్ జరిగే కార్యక్రమం చేశారు. ఇంతవరకు మా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో ఇంత ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు, 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మా జిల్లాలో ప్రమాదం జరిగితే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో, ఆ బాధితుల కోసం ఎంత ప్రత్యేకమైన ఆలోచన చేశారో ఒక్కసారి ఆలోచించేయండి. దయచేసి మీకు తెలియజేసేది ఏంటంటే, మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చని గోదావరి అనుకుంటున్నారు. పచ్చని గోదావరికి ప్రధాన కారణం చేపల చెరువులు, రైలు చెరువులు. చేపల చెరువులు, రైలు చెరువులు ప్రాసెసింగ్ ప్లాంట్లు లేకపోతే ఆ చెరువులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఆ జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుంది, దానికి మీరు అబ్జెక్షన్ పెడితే ఎట్లా ఒకసారి తెలియజేయాలి. తొందూరు నుంచి పైప్ లైన్ వేస్తండి 30 కిలోమీటర్ల దూరం అని చెప్తున్నారు. 22 కిలోమీటర్లు అధ్యక్ష. 22 కిలోమీటర్లు కూడా R&B రోడ్డు అంటే పైప్ లైన్ వెళ్తుంది. ఎవరు రైతు సహాయం అక్కర్లేదు అధ్యక్ష. ఇది కావాలని చెప్పి తప్పుదారి పట్టిస్తున్నారు. జిల్లాకి ఫ్యాక్టరీస్ రావడానికి వ్యతిరేకత చేస్తున్నారు. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఫ్యాక్టరీ రావడానికి వ్యతిరేకత చేయొద్దు, మమ్మల్ని బతకనివ్వండి. మేము ఎంతో సంతోషంగా బతుకుతున్నాం. ఆక్వా హబ్గా తయారైంది వెస్ట్ గోదావరి. ఈ ఆక్వా హబ్గా తయారైన వెస్ట్ గోదావరికి ఇండస్ట్రీస్ వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దయచేసి ఫ్యాక్టరీస్ రావడానికి సహకరించండి. దాంట్లో ఏమైనా లోపాలుంటే చెప్పండి, సరి చేసుకుంటాం. దాని మీద మీరు పూర్తిగా సహకారం అందించాలి. దయచేసి ఇటువంటి విమర్శలు చేసి మా జిల్లాను వెనకబడే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 4 కేటగిరీలు ఉంటాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అధ్యక్ష. వైట్ కేటగిరీలో ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ వస్తాయి అధ్యక్ష. గ్రీన్ కేటగిరీలో రైస్ మిల్స్ వస్తాయి అధ్యక్ష. ఆరెంజ్ కేటగిరీలో ఈ ఆక్వా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని ఆరెంజ్ కేటగిరీలో అధ్యక్ష. రెడ్ కేటగిరీలో వచ్చినవి సిమెంట్ ప్లాంట్స్ అధ్యక్ష. సిమెంట్ ప్లాంట్స్ రెడ్ కేటగిరీలో వస్తాయి. ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడి గారికి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో మనందరికీ తెలుసు. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమల నుంచి అధ్యక్ష. దానివల్ల మొత్తం ఎయిర్ అంతా పొల్యూషన్ అవుతుంది.
క్రాప్ డ్యామేజ్ అవుతుంది, ఆస్మా జబ్బులు వస్తున్నాయి, బ్రాంకైటిస్ వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం నువ్వు స్థాపించినటువంటి సిమెంట్ పరిశ్రమల వల్ల. అధ్యక్ష ఇంకొకటి ఈ రోజు ప్రతి ఒక్కరికి సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో పరిశ్రమలు రాకుండా కమ్యూనిస్టులు అడ్డుపెట్టడం వల్ల వెస్ట్ బెంగాల్ ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఈ రోజు మీరు కూడా కమ్యూనిస్టులతో కలిసి పరిశ్రమలు రాకుండా అడ్డుపెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనకి పరిశ్రమ వల్ల 50,000 డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష, 2,50,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష. అది కూడా ఈ 2 జిల్లాల్లోనే మనకు వస్తుంది. కాబట్టి ఎవరు అడ్డు పెట్టినా సరే, కమ్యూనిస్టులు గాని వైఎస్ఆర్ పార్టీ గాని ఎవరు పట్టుపెట్టినా సరే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఆగే పరిస్థితి లేదు. ఇంటర్ మళ్ళీ పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా పొల్యూషన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి సమస్యలు లేకుండా పరిశ్రమలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నినాదం ఇచ్చారు, బాబు గారు వస్తే జాబ్ వస్తుందని. ఈ రోజు రాష్ట్రంలో అది స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈ దేశంలోనే ఎక్కువ పరిశ్రమలు ఈ 2.5 సంవత్సరాల్లో మనకు వచ్చాయి. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఎంప్లాయ్మెంట్ లేకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఎవరు ఎన్ని అడ్డు పెట్టినా సరే పరిశ్రమలు ఆగే పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సార్ ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నిన్న జరిగిన పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా మిథేన్ గ్యాస్ అక్కడ ప్రొడ్యూస్ అవటం, దాన్ని శుభ్రం చేయటానికి దిగిన వ్యక్తితో పాటుగా అతన్ని కాపాడటానికి వెళ్ళిన 4 యువకులు చనిపోవటం జరిగింది అధ్యక్ష. చాలా దురదృష్టం. కానిస్టేబుల్ సెలక్షన్ అయ్యి అతి త్వరలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి కూడా అందులో ఒక అబ్బాయి ఉండటం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను మా సహచర మంత్రులతో కలిసి వెళ్లటం జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఈ సంఘటన చాలా మనస్సును కదిలించే సంఘటన. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో బాధపడటమే కాకుండా వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ఏ రకమైన చర్యలు అవసరమైతే అన్నీ కూడా తీసుకోవాలని అటు అధికారులకి మాకు కూడా ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ గతంలో నగరంలో పెట్రోలియం ఏదైతే గ్యాస్ లీక్ అయిన సందర్భంలో 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు పెట్రోలియం అథారిటీ నుంచి మినిస్ట్రీ నుంచి 5 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చిన సంఘటన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ సంఘటన కూడా గుర్తు చేస్తూ అత్యధిక మొత్తాన్ని అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా వారి కుటుంబాలు మనిషి ప్రాణాన్ని మనం తీసి ఇవ్వలేకపోయినా వారు బాధపడకుండా ఏదో రకంగా ఆర్థికంగా అన్నా వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటాం. అటు పరిశ్రమ యాజమాన్యాన్ని కూడా ఒప్పించి ఏదైతే నీ తప్పు కూడా ఉందో ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు వారు, 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు కూడా సంతృప్తిని వ్యక్తం చేసే దిశగా మాట్లాడి ఒప్పించడం జరిగింది. అయితే ఒక విచిత్రమైన వాదన నేను వినటం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఒక ప్రమాదం జరిగితే అంటే గ్యాస్ లీక్ అయింది కనుక ఎక్కడా కూడా గ్యాస్ నిక్షేపాల జోలికి మనం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఒక గ్యాస్ సిలిండర్ పేలితే ఇంకా గ్యాస్ సిలిండర్లు మనం బ్యాన్ చేద్దాం. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక నష్టం జరిగితే ఆ ఇండస్ట్రీనే ఈ భూమి మీద ఉండకూడదనే పాలసీ కనుక తీసుకుంటే మనిషి బ్రతకటమే అసాధ్యం. ఒక సక్రమమైన పందాలో రాష్ట్రానికి ఒక దశ నిర్దేశించే దిశగా ఆ డిబేట్ ఉంటే బాగుండేది. చక్కటి డిబేట్ జరుగుతున్న పరిస్థితుల్లో రాబోయే భవిష్యత్తులో ఒక ఆక్వా రంగమే కాదు, ఏ రకమైన ఇండస్ట్రీస్ అయినా సరే, ఏ రకమైన పొల్యూషన్ సైడ్ కానీ మనుషుల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా, ప్రమాదకరమైన పరిస్థితి లేకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న విషయంలో ఒక సరైన సూచనలు ఇవ్వవలసిన పరిస్థితి పోయి ప్రతిపక్షం ఇండస్ట్రీసే ఈ రాష్ట్రానికి రాకూడదు. ప్రధానంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క నిమిషం అధ్యక్ష, ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో భూమి విలువలు బాగా పెరిగిన పరిస్థితుల్లో ఇవాళ ఒక్క ఇండస్ట్రీ లేదా అధ్యక్ష. ఈ వెస్ట్ గోదావరి లెక్కేస్తే 3 ఇండస్ట్రీల అధ్యక్ష. ఒకటి ఆంధ్ర షుగర్స్, రెండోది చాగల్లు షుగర్స్, మూడోది ఏలూరులో ఉన్న కృష్ణా జూట్ మిల్లు. ఈ 3 తప్ప ఇండస్ట్రీ లేవు. కొత్తగా ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి కూడా లేదు.
ఏ ఇండస్ట్రీ కోసం మేము ప్రయత్నం చేసినా ఇవాళ కమ్యూనిస్టులతోటి జతకట్టి ఈ జిల్లాలో ఇండస్ట్రీ రాకూడదనే ఒక ప్రయత్నం చేయటం. ఇందాక భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు చెప్పారు, ఏదైతే ఇవాళ ఆక్వా రంగం అదృష్టవశాత్తు ఆక్వా రంగంలో ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నతమైన శ్రేణిలో పశ్చిమ తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో ఉండటం జరిగింది. అయితే ఆక్వా రంగం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం. అయితే ఆ ప్రాసెసింగ్ యూనిట్లో ఎట్లాంటి ప్రమాదం జరగకుండా మనం ఏ రకమైన శ్రద్ధ తీసుకోవాలన్న దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అవసరం ఉంది. ఆ దిశగా నిర్ణయం మేము సూచన కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనుషుల ప్రాణాలకు కానీ వాతావరణానికి కానీ హాని కలగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దాని మీద ప్రధానంగా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఆలోచన చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక పాజిటివ్ ఆలోచన చేసి ఇండస్ట్రీస్ గ్రోత్ కూడా తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తీసుకెళ్లాలా, పశ్చిమ గోదావరి జిల్లాను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకెళ్లాలా అన్న విషయాన్ని ఆలోచించమని మీ ద్వారా వినమ్రంగా నేను ప్రతిపక్ష నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధ్యక్ష, ఇంకొక విషయం, ఏదైతే మీ చుట్టూ ఏదైతే ఆ పైన లాబీలో పైన ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఇది బహుశా బయట చూసే వాళ్ళు అసహించుకుంటూ ఉన్నారు. అధ్యక్ష, దీని మీద కూడా ఎలాంటి వాతావరణం మంచిది కాదు. ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో జరగవలసిన అవసరం ఉంది. డిబేట్ కూడా ఒక మంచిగా డిబేట్ జరగాల. ప్రజలకు అవసరమైన వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందనేది మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, I am to announce to the House that the answers pertaining to 25 starred questions and 1 short notice question who are not included in the business, 1 mark for the last day of price based on the proceedings of the House. I am also to announce to the House that the ministers hereby directed the replies directed to the member for the remaining starred, unstarred, short notice questions which were admitted and communicated to the department. Answers have been furnished. Andhra Pradesh Legislative Assembly for the 9th session from 6 to 31 March 2017, which the Assembly sat 14 days. The Assembly was 57 hours 45 minutes. Starred questions, answer 43 questions. Questions 25 short note questions, only 2 questions placed on the table. 1 notice Rule 344 statements made by the ministers. 4 bills introduced 16. 2 bills passed 1. Number of government resolutions 3. Speeches made by the ministers 42. Reports 3. Party positions in the Assembly as on 31st March 2017. Telugu Desam Party 2. YSR Congress Party 6. Bharatiya Janata Party 4. Navodaya Party 1. Independent 1. Nominated 1. Vacant 1. Total 176. With the consent of the House, I adjourn the House, signing out.